మంచిది. దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చినటువంటి మనము దేవుని చిత్తము చొప్పున ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలలో దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధతో ఆలకించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా, ఈ ప్రత్యేక కోడికలలో మొదటిగా అంశాన్ని గురించినటువంటి సంగతి కూడా స్థానిక సంఘ ప్రియులు ముందుగా తెలియచేశారు. వారు ఆశించినటువంటి లేఖన భాగం ఏమిటంటే జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. గమనించండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతూ ఉన్నాను. ఇది స్థానిక సంఘ ప్రియులు ముందుగానే వారు ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షించి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలలో దేవుడు తన స్వరాన్ని ఈ లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని వినిపించాలని కోరి ఉన్నారు కనుక ఆ మేరకు మనము జకర్యా గ్రంథము 14వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటిగా జకర్యా గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోవచ్చు ఉన్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తనలలో కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా మెస్సయాను గూర్చినటువంటి కీర్తనలు ఉన్నాయి. వాటిని మనము నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క రాకడలో ఏ రీతిగా ఆయన జన్మించాడో, ఆయన మరణించాడో, తిరిగి లేచాడో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును మనము నూతన నిబంధనలో చూస్తాం. వాటిని మనం ఏమంటామంటే మెస్సయా కీర్తనలు లేక మెస్సయానిక్ సామ్స్ అంటాం. అదే రీతిగా ప్రవక్తలలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, ఆయన మొదటి రాకడలో ఏమి చేస్తాడు, రెండవ రాకడలో ఏమి చేస్తాడు, జరగనయ్యినటువంటి ఆ యొక్క కార్యములను గురించి దేవుడు తన యొక్క ప్రవక్తలను ప్రేరేపించి వారి చేత ప్రత్యేకంగా వ్రాయించాడు. వారిలో ఇద్దరున్నారు. వీరినేమంటారంటే మెస్సయాను గురించి ముందుగానే ప్రవచించినటువంటి ప్రవక్తలు. కీర్తనలు ఉన్నాయి, వాటిని మెస్సయా కీర్తనలు అంటాం. అదే రీతిగా మనకు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాలలో కూడా ఇద్దరు ప్రవక్తలు ప్రత్యేకంగా ప్రభు యొక్క మొదటి రాకడను గురించి, యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి, ఆ సందర్భముగా జరగనయ్యినటువంటి ఆ విషయాలను గురించి వారు ముందుగానే వ్రాశారు. ఆ రీతిగా వ్రాసినటువంటి ప్రవక్తలు ఎవరంటే యెషయా ప్రవక్త ఒకడు. అందుకే యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలలో మొదటి 39 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు దేవుడు తన జనాంగము మీదకి, అదే రీతిగా అన్య జనుల మీదకి రప్పించనయ్యున్నటువంటి తీర్పులు ఉంటాయి. ఆ తర్వాత 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు దేవుడు తన వైపు తిరిగి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కలిగించనయ్యున్నటువంటి దీవెన, ఆదరణ, నెమ్మది, ఆ ప్రభు రెండవ రాకడలో ఏమి చేయనై ఉన్నాడో వాటిని గురించి మనము యెషయా గ్రంథంలో చూస్తాం. కాబట్టి యెషయా
అనేటువంటి ప్రవక్తను దేవుడు ప్రత్యేకంగా దీని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మెస్సయానిక్ ప్రాఫిట్ అంటాం. ఎవరిని? యెషయాను. అదే రీతిగా జకరియా కూడా మెస్సయానిక్ ప్రాఫిట్. అనగా యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఏం చేస్తాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన జరిగించనయ్యున్నటువంటి కార్యములో ఎలాంటివి, ఏ రీతిగా ఆయన చేస్తాడు అనేటువంటి విషయాలను జకరియా, యెషయా ఏమో బహు సుదీర్ఘంగా, బహు వివరంగా ఆ విషయాలు రాస్తే, జకరియా బహు సంక్షిప్తంగా అవే సంగతులను వ్రాశాడు. కాబట్టి వీరిరువురిని కూడా, యెషయాను జకరియాను ఏమంటామంటే ప్రవచనాత్మకమైనటువంటి లేక ఆ ప్రభువు చేత ప్రేరేపించబడి మరి మెస్సియాను గురించి వ్రాసినటువంటి ప్రవక్తులు అని అంటాం యెషయా. అదే రీతిగా జకరియా కూడా. మనము ఈ దేవుని యొక్క గ్రంథములో ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. దేవుడు తాను జరిగించే కార్యాలు, దేవుడు తాను జరిగించనయ్యనటువంటి కార్యాలు తన ప్రణాళిక చొప్పున జరిగిస్తాడు. గమనించాలి. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక సమయం ఉన్నది, దేవునికి ఒక కాలం ఉన్నది. కాబట్టి ఏ ఏ కాలములో ఏ ఏ సంగతులు జరిగించాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించడం మాత్రమే కాకుండా జరిగించనయ్యినటువంటి ఆ యొక్క విషయాల గురించి తన యొక్క ప్రవక్తలను ముందుగానే ప్రేరేపించి, తన భక్తులను ముందుగానే ప్రేరేపించి వారి చేత ఆ విషయాలను స్పష్టంగా వ్రాయించాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే లేవీకాండము 23వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 పండుగలు ఉన్నాయి. గమనించాలి. లేవీకాండము 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. వాటిని యెహోవా పండుగలు అంటాం. మొదటిగా ఉన్నటువంటి పండుగ ఏమిటంటే పస్కా పండుగ. మొదటి పండుగ ఏమిటి? పస్కా పండుగ. అవి యూదులు ఆచరించినవే. అయితే యూదులు ఆచరించినవే వాటిలో ఛాయ ఉన్నది, వాటిలో ముందుగా జరగనయ్యినటువంటి దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఉన్నది. దాని యొక్క నెరవేర్పు మనము నూతన నిబంధనలో చూడగలదాం. కాబట్టి మొదటి పండుగ ఏమిటి? మొదటి యెహోవా పండుగ ఏమిటంటే పస్కా పండుగ. అనగా అక్షరార్థముగా అది చరిత్ర. అనగా దేవుని యొక్క కార్యాలు చూడండి. ఒకటి చరిత్ర, అదే సమయంలో ఆ చరిత్ర నుండి దేవుడు భవిష్యత్తులోకి చూస్తూ భవిష్యత్తులో జరగనయ్యినటువంటి దేవుని కార్యాలను ముందుగానే వ్రాయించాడు. పస్కా పండుగ యొక్క చరిత్ర ఏంటి? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఫరో అధికారము నుండి, ఫరో బానిసత్వము నుండి, వారి యొక్క వెట్టి చాకిరి నుండి మానవుల యొక్క, ఇశ్రాయేలు యొక్క ప్రమేయము ఏమాత్రము లేకుండా యెహోవా బాహుబలము చేత తగిన కాలమందు, నిర్ణయ కాలమందు ఇశ్రాయేలు అందరూ కూడా ఏమయ్యారు? ఐగుప్తు అనేటువంటి బానిసత్వము నుండి వారు విమోచింపబడ్డారు. ఇది చరిత్ర. విమోచింపబడి వారు ఒక జనాంగంగా, వారు ఒక దేశంగా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి ప్రయాణం చేయటం, యాత్ర చేయటం, 40 సంవత్సరముల యాత్ర ముగిసిన తర్వాత వారు ఏ రీతిగా దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకున్నారో, కనాను దేశంలో ప్రవేశించి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను వారు తమ స్వాధీనం చేసుకొని ఇశ్రాయేలు జనాంగము నివసిస్తూ ఉన్నారో, ఇది పస్కా పండుగ. ఇది చరిత్ర. ఇది చరిత్ర. నేటి వరకు ఇశ్రాయేలు దేశము నిలిచే ఉన్నది. చరిత్రలో మనం ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో ఉన్నటువంటి రాబోయే అనగా ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఏమిటి? అనగా భవిష్యత్తులో జరగనయ్యినటువంటి సందేశం ఏమిటి అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పస్కా పండుగలైతే ఐగుప్తు దేశము నుండి విమోచింపబడింది కేవలము ఇశ్రాయేలీలు మాత్రమే. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. భూలోకములో ఉన్నటువంటి పాపులైనటువంటి మానవులందరినీ కూడా పాపం అనేటువంటి బానిసత్వము నుండి, పాపం అనేటువంటి వెట్టి చాకిరి నుండి, పాపం అనేటువంటి మరణము నుండి మనుషులను విమోచించుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విమోచకుడుగా, లోక రక్షకుడుగా భూలోకములో ఆయన జన్మించి, పరిశుద్ధుడిగా జన్మించి జీవించి ఏ పాపం ఎరిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకై కలువరి శిలువలో మరణించడం, తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చుట ద్వారా మనుషుల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఆయన రుజువు చేయటం, ఇది చరిత్ర. యేసు ప్రభు మరణించడం మాత్రమే కాదు,
ఆయన ఎవరి కోసం మరణించాడు? ప్రజలందరి పాపముల కొరకై పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించింది. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి మరణం, పాపము తీసుకుని వచ్చినటువంటి శాపాన్ని తొలగించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, పాత నిబంధన ఏమని చెబుతూ ఉన్నది? కాబట్టి మరణించినటువంటి యేసుక్రీస్తు వారు, పస్కా పశువుగా వధింపబడినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన 3వ దినాన తిరిగి లేవాలి. గమనించాలండి, 3వ దినాన ఆయన తిరిగి లేవాలి. కాబట్టి ఆయన మరణించడం అనేది పస్కా పండుగ. పస్కా పండుగ యొక్క నెరవేర్పు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణములో నెరవేరింది. ఆయన ప్రజలందరినీ విమోచించుట కొరకై విమోచకుడుగా తన రక్తాన్ని కలువరిశిలలో కార్చి తన యందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను నన్ను కూడా విమోచించాడు. తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రభువుని మనం ఆరాధిస్తూ ఆ ప్రభు కొరకు మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే రెండవ పండుగ ఏమిటి? రెండవ పండుగను మనం చూసినట్లయితే పులియని రొట్టెల పండుగ. ఏమిటి పులియని రొట్టె పండుగ అంటే, పులుపు ఉండకుండా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలను చేదు వాటితో వారేం చేయాలంటే తినాలి. ఇశ్రాయేలీయులు తినాలి. విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీయులు వారి ప్రయాణములో వారేం చేయాలంటే పులియని రొట్టెలను వారు తినాలి, పులుపు లేనటువంటి రొట్టెలను వారు తినాలి. కాబట్టి దేవుడు వారికి నియమించినటువంటి కట్టడది. దేవుడు వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రెండవ యెహోవా పండుగ అంటాం. పులియని రొట్టెల పండుగ. ఇది దీని యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. అనగా రక్షింపబడినటువంటి మనం, మన కొరకు కలువరిశిలలో మరణించి తిరిగి లేచినటువంటి మన పస్కా పశువైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడుగుబడి పవిత్రపరచబడినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం సంఘ సహవాసములో ముందుకు సాగుతూ ఉన్నటువంటి దేవుని ప్రజగా మనం ఏం చేస్తూ ఉంటాం? మన యాత్రా జీవితంలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. పులుపు అనేటువంటి పాపము లేకుండా మనము ముందుకు సాగాలి. ఆయన కొరకు మనము సత్యాన్ని అనుసరించి సత్య సంబంధముగా మనం ముందుకు సాగాలనేటువంటిది రెండవ పండుగ యొక్క చరిత్ర. రెండవ పండుగ యొక్క నెరవేర్పు ఎప్పటికీ కూడా కొనసాగటం అనేది ఆ పండుగను గురించినటువంటి సంగతులు మనం చూస్తాం. గమనించినట్లయితే కాబట్టి మొదటి పండుగ, ఆ తర్వాత రెండవ పండుగ తర్వాత మొదటి పండుగ కాదు. మొదటి పండుగ అయిపోయింది అనగా పస్కా పండుగ యొక్క నెరవేర్పును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో నెరవేర్చాడు. ఆ రీతిగా సంఘాన్ని ఆయన స్థాపించాడు, సంఘాన్ని ఆయన కొన్నాడు. ఆ సంఘము ద్వారా ఇప్పుడు తన యొక్క మహిమ కొరకై దేవుని ప్రజలు ముందుకు సాగుచూ ఉన్నారు. ఆ రీతిగా ముందుకు సాగుచూ ఉన్నటువంటి దేవుని బిడ్డలు పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటం అనేది రెండవ పండుగ. ఆ తర్వాత మూడవ పండుగ ఏమిటి? మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. గమనించాలండి. కాబట్టి మొదటి పండుగ అయిన తర్వాతే రెండవ పండుగ అయిపోయిన తర్వాతే మూడవ పండుగ. కాబట్టి ఇశ్రాయేలుకి విషయాలు మరుగుగా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలకు కూడా మరుగుగా ఉంది. కానీ నూతన నిబంధనలో ఈ సత్యాలను, అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు మనకు బయలుపరిచాడు. అనగా జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఆ 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థం కావాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అనగా ఈ 14వ అధ్యాయంలో జరగనైనటువంటి ఈ సంభవాలు ఇవి భవిష్యత్తులో జరగనై ఉన్నాయి. కాబట్టి గతంలో ఏం జరిగింది, గతంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన ఆశించినటువంటి ఉద్దేశం మేరకు సంగతులు ఏ రీతిగా జరిగినవి అనేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతేనే 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలు మనము స్పష్టంగా గ్రహించగలం. కాబట్టి మూడవ పండుగ ఏమిటి? ప్రథమ ఫలముల పండుగ. ఏమిటి ప్రథమ ఫలముల పండుగ అంటే, యేసు ప్రభు మన కొరకు మరణించడం మాత్రమే కాదు, ప్రపంచమంతటిలో కూడా మరణాన్ని జరించి తిరిగి లేచినటువంటి ఏకైక సజీవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మృత్యుంజయుడు. ఈ విషయము పాత నిబంధన ఘోషిస్తూ ఉన్నది. ప్రథమ ఫలముల పండుగ అనగా అర్థం అది. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ ఎప్పటి నెరవేరింది? కాబట్టి ఏ దినాన యేసు ప్రభు లేవాలి, ఎలాంటి మరణం యేసు ప్రభు అనుభవించాలి, కాబట్టి ఏ స్థలంలో ఆయన పాతి పెట్టబడాలి, ఎవరి సమాధిలో ఆయన పాతి పెట్టబడాలి,
పాత నిబంధనలో బహుస్పష్టంగా ప్రవచింపబడ్డాయి. ఆ మేరకు మరణించినటువంటి యేసు ప్రభువు మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక మరణాన్ని, సమాధిని, సాతానుని ఓడించి తాను చెప్పినటువంటి రీతిగానే, పాత నిబంధనలో ప్రవచింపబడినటువంటి రీతిగానే మూడవ దినాన, మరణించినటువంటి మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై ఆయన సజీవుడిగా లేచి తన యొక్క శిష్యులకు తనను తాను 40 దినాలు ప్రత్యక్షపరుచుకొని ఆ తర్వాత పరలోకమునకు ఆరోహణం అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మూడవ పండుగ కూడా నెరవేరింది. గమనించాలి, ఈ ప్రథమ ఫలముల పండుగ కూడా నెరవేరింది. ప్రథమ ఫలముల పండుగ అంటే అర్థం ఏమిటి? ఒక చేను వేసినప్పుడు, పొలం వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి పంటలో మొదట కొన్ని వెన్నులు వస్తాయి. మొదటగా పండే కొంత పంట ఉంటుందన్నమాట. ఆ పనను కూర్చున్నటువంటి ఆ ప్రవచనం, ఆ పనను కూర్చున్నటువంటి ఆ సత్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములో నెరవేరింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం 4వ పండుగ ఏమిటంటే పెంతెకోస్తు అనేటువంటి పండుగ. అనగా యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు ఆ యొక్క ప్రథమ ఫలముగా ఆ యొక్క మృతులలో నుండి ఆది సంబోధుడుగా లేచినటువంటి పెంతెకోస్తు అంటే అర్థం ఏమిటంటే 50వ దినం. ఎప్పటి నుంచి 50వ దినం? గమనించాలండి, ఎంత స్పష్టమో. ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే దేవుని కార్యాలన్నీ కూడా యాక్యురేట్. ఒక్క క్షణం వెనుకపోవటం అనేది లేదు, ఒక్క క్షణం ముందుకు పోవటానికి కూడా లేదు. యాక్యురేట్ అనగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, పాత నిబంధనలో పలుకుబడినటువంటి ప్రతి ప్రవచనం ఇప్పుడు జరుగుతూ ఉన్నవి, జరిగినవి ఏ రీతిగా జరిగినాయి అంటే అనగా అనుకున్నటువంటి ప్రణాళిక చొప్పున నిర్ణయ కాలంలో దేవుడు అనుకున్నటువంటి రీతిగానే తగిన కాలం ముందు వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాడు. 4వ పండుగ ఏమిటంటే పెంతెకోస్తు అనేటువంటి పండుగ. మనకు తెలుసు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు పండుగ యొక్క ప్రవచనం యొక్క నెరవేరింది. ఈనాడు సంఘము ప్రపంచంలో వ్యాపించిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా స్థలాల్లో కోటాను కోట్ల మంది రక్షింపబడి సంఘాలుగా కూడుకొని కోటాను కోట్లుగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారంటే ఎప్పటి నుండిది? కాబట్టి నూతన నిబంధన కాలం, సంఘకాలం అంటాం, కృపాకాలం అంటాం. ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు అనేటువంటి దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మను భూలోకమునకు పంపించటం. ఈ రీతిగా ఆత్మ కుమ్మరింపు ద్వారా స్థానిక సంఘం అనేది యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో ప్రారంభమై అనగా అప్పుడున్నటువంటి విశ్వాసులు, అప్పుడున్నటువంటి శిష్యులు, అప్పుడున్నటువంటి అపోస్తలులు ఆత్మశక్తి చేత దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క సువార్తను ప్రపంచమంతటా కూడా ఎలా మారుమ్రోగించారో ఆ విషయాలన్నీ కూడా మనం ఎరుగుతాము. మొదటి యెరూషలేము అన్నాడు, ఆ తర్వాత యోదయ అన్నాడు, ఆ తర్వాత సమరయ అన్నాడు, ఆ తర్వాత భూదిగంతముల వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ అంటాం. ద గ్రేట్ కమిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమిటి? ఈనాడు ప్రపంచమంతా సువార్త వ్యాపించిందంటే గమనించాలండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఏ రీతిగా నెరవేరుస్తున్నదో చూడండి. కాబట్టి ఈ రీతిగా 4 పండుగల యొక్క నెరవేర్పు అయిపోయింది. వాటి చరిత్ర మనం చూచాం, అదే రీతిగా వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూచాం. ఇంకెన్ని పండుగలు ఉన్నాయి? ఇంకా 3 పండుగలు ఉన్నాయి. 3 పండుగల్లో 5వ పండుగ ఏమిటి? 5వ పండుగ ఏమిటి? బూరల పండుగ. 5వ పండుగ ఏమిటి? బూరల పండుగ. ఇది జరగనై ఉన్నది, తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి 4 పండుగలు తగిన కాల సమయంలో దేవుడు ఏ రీతిగా జరిగించాడో మిగిలినటువంటి 3 పండుగలను కూడా తన నిర్ణయ కాలంలో వాటిని తప్పనిసరిగా జరిగించే నమ్మకమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు వ్రాయించినటువంటి లేఖన సత్యాలండి. కాబట్టి బూరల పండుగ, ఇశ్రాయేలుకు బూరలు అంటే అర్థమవుతుంది. కాబట్టి వారి యాత్రా జీవితంలో బూరలు ఉంటాయి అనగా బూరలు అనగా వారిని సమాజం యొద్దకు పిలుచుటకు, అనగా దేవుని సన్నిధికి వారిని పిలుచుట కొరకై రండి అని బూరల స్వరము వినబడుతుంది, బూర ధ్వని వినబడుతూ ఉన్నది. కాబట్టి ఆ బూర ధ్వని వినబడినప్పుడు జరిగేది ఏమిటో తెలుసా? ప్రపంచమంతటా కూడా నేడు ఇశ్రాయేలీయులు చెదిరిపోయి ఉన్నారు. గమనించాలండి,
ప్రపంచమంతా కూడా ఎందుకు యేసు ప్రభుని సిలువ వేశారు. వారు బరబ్బాను కోలుకున్నారు. ఆయన రక్తము నిమిత్తమై నేరము శాపం అనేది ఇశ్రాయేలు జాతి మీద ఉన్నది. అందువలన ప్రపంచమంతా కూడా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలను దేవుడేం చేస్తాడు? ఒక కాలమందు వారిని అనగా తన దూతలను పంపి తన స్వరాన్ని వినిపించి తన యొక్క బూర ధ్వని ద్వారా ప్రపంచమంతటా కూడా చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తమ యొక్క వాగ్దాన భూమి అయినటువంటి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వస్తారు. ఇది నెరవేరాలి. ఇంకా గమనించాలండి, ఇది పాక్షికంగా నెరవేరుతూ ఉన్నది. ఎలా అంటే అసలు ఇశ్రాయేల్ దేశము ఉనికిలో లేకుండా పోయింది. ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుకు ఒక రాజ్యం అంటూ లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? 1948వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఇశ్రాయేలు దేశముగా గుర్తించిందండి. గమనించాలి. కానీ ఇప్పుడు వారు ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు. యేసు ప్రభుని అంగీకరించకుండానే ఉన్నారు. అనేకులు ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా యేసు ప్రభు యొక్క సిలువకు శత్రువులుగానే ఉన్నారు. అయితే ఒక దినం రానయ్యున్నది. ఆ దినం జరిగేది ఏమిటి అనగా బూర ఓదగా ఆ బూర శబ్దము విని ఆ ధ్వని విని ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి నలుదిక్కులలో ఉన్నటువంటి ఇశ్రాయేలులు తమ వాగ్దాన భూమి అయినటువంటి దేవుడు తమకిచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు అయినటువంటి దేశంలోనికి వారు రక్షింపబడిన వారై వస్తారు. విశ్వాసముతో వస్తారు. ఇప్పుడు వచ్చింది అవిశ్వాసంతో వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఉన్నది, కానీ వారిలో ఇంకా విశ్వాసము కలగల. ప్రభు వైపు వారు తిరగల. ఎప్పుడు తిరుగుతారు వారు? బోరల పండుగలో వారు తిరుగుతారు. అంత మాత్రమే కాదు. ఐదో పండుగ మనం చూచాం. 6వ పండుగ ఏమిటి? ప్రాయశ్చిత్తార్థ దినము అనేటువంటి పండుగ, ద డే ఆఫ్ అటోన్మెంట్. అనగా తిరిగి వచ్చినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి ఆ విషయాన్ని వారు జ్ఞాపకము చేసుకొని యేసు ప్రభుకు వ్యతిరేకంగా అంతవరకు వారు జీవించినటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తారు. మారు మనసు పొందుతారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దేశము యావత్తు. తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలు 50 మంది కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. తమ పాపముల విషయమై ఎంతగానో దుఃఖిస్తారు, ఎంతగానో ప్రలాపిస్తారు. దానిని ఏమన్నాడు? ప్రాయశ్చిత్తార్థ పండుగ. కాబట్టి బూరల పండుగ నెరవేరనై ఉన్నది, ప్రాయశ్చిత్తార్థ పండుగ నెరవేరనై ఉన్నది. ఆ తర్వాత చివరిగా జరిగే ఆ యొక్క పండుగ ఏమిటంటే ప్రత్యక్ష గుడారపు పండుగలు అంటాం. అనగా ద ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అంటాం. లేక దానిని మనం ఏం చూస్తామంటే అనగా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తమ యొక్క వాగ్దాన భూమికి వచ్చి వారు తమ పాపం విషయమై పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగి రక్షింపబడటం మాత్రమే కాకుండా యేసు ప్రభు స్థాపించనయ్యున్నటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి రాజ్యములో వారు ఏ రీతిగా సంతోషంగా ఉంటారో, సమాధానంగా ఉంటారో ఆ యొక్క విషయాన్ని తెలియచేసేది ఆ చివరి పండుగ. కాబట్టి ఈ 3 పండుగలు కూడా నెరవేరనై ఉన్నాయి. ఆ 3 పండుగలను ఉద్దేశించి జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క బూరల పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? బూరల పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చూడండి, 14వ అధ్యాయము జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. గమనించాలండి, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. ఇక్కడ దీనిని యెహోవా దినం అన్నాడు. ఏమిటి యెహోవా దినం అంటే మనకి పాత నిబంధనలో నూతన నిబంధనలో కొన్ని దినాల గురించి వ్రాయబడింది. వారమునకు చివర ఉన్నటువంటి దినము విశ్రాంతి దినం, దాన్ని సబ్బాత్ అంటాం. దాని యొక్క నెరవేర్పు అయిపోయింది. రక్షింపబడినటువంటి మనము విశ్రాంతి పొందుచు ఉన్నాం, నెమ్మది పొందుచు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అది విశ్రాంతి దినం. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలులు సబ్బాతు దినాన్ని వారు పవిత్రంగా ఆచరించాలి. ఇశ్రాయేలులకు, యూదులకు పాత నిబంధనకు చెందినటువంటి మాట ఇది. అంత మాత్రమే కాదు, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా దాని నిమిత్తమై రాయబడి ఉంది. ఒకటి విశ్రాంతి దినం, కృపాకాలం.
దయచేసి గమనించండి. 14వ అధ్యాయము జకర్యా గ్రంథము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఆ 4 యెహోవా పండుగల యొక్క నెరవేర్పు మనం చూడగలిగాం. ఆ మిగిలినటువంటి ఆ యొక్క 3 పండుగలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో దేవుడు బహు స్పష్టంగా పాత నిబంధనలో వ్రాయించి ఉంచాడు. ఆ పండుగల యొక్క నెరవేర్పు కొరకై దేవుడు జరిగించనయ్యన్నటువంటి ఆ భవిష్యత్ ప్రణాళిక నిమిత్తమై సంఘమంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నదండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏకగ్రీవముగా మూల్గుచూ ఉన్నదని మనము రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో సంభవిస్తూ ఉన్నటువంటి విచారకరమైనటువంటి యొక్క విషయాలు, మానవుణ్ణి తోటి మానవుణ్ణి ప్రేమించలేనటువంటి మానవుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పగ, ద్వేషం, ఈర్ష్య. కాబట్టి ఇక్కడ మనం ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నది. సృష్టి సహించలేకపోతూ ఉన్నది, సృష్టి చూడలేకపోతున్నది. అందుకే సృష్టి దేవునికి మొరపెట్టుతుందట. ఏమిటి రక్తపాతం, ఏమిటి విపరీతమైనటువంటి ప్రవర్తన అని సృష్టి చూడలేక దేవునికి మొరపెడుతూ ఉన్నదట. అయ్యా నీ రాకడెప్పుడు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు అని సంఘముగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, తాను సృజించినటువంటి సృష్టి యావత్తు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాకడ కొరకై ఆయన భూలోకములో మరలా రాజుగా ఎప్పుడు కాలు పెడతాడని, 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభిస్తాడని సృష్టి యావత్తు కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదాం. అయితే ఎప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు అనగా 1000 ఏళ్ల పరిపాలన ముందుగా జరగనటువంటి విషయాలు ఉన్నాయి. మొదట ఆ బూరల పండుగ జరగాలి, ఆ తర్వాత ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం అనేటువంటి పండుగ జరగాలి, ఆ తర్వాత 1000 ఏళ్ల పండుగ. కాబట్టి ఈ 2 పండుగలు జరిగిన తర్వాత అది చివరి పండుగ. ఆ తర్వాత నిత్యత్వం అనేటువంటి సంగతులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మరి చదువుచూ నేర్చుకున్నటువంటి యొక్క సంగతులను మనము ఎరుగుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బూరల పండుగ ఎప్పుడు, అలాక ఆ బూరలు ఊదేది ఎప్పుడు అని అంటే మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందు సంఘము పైకెత్తబడాలి. గమనించాలండి, యెహోవా దినము రాక మునుపు, బూరల పండుగ ఊదక మునుపు, లేక బూరల పండుగ అనేది మరి ఇశ్రాయేలు జనాంగమునకు వినబడక మునుపు ఏం జరగాలి చెప్పండి? సంఘం అనేది పైకెత్తబడాలి. ఇది మన నిరీక్షణ. సంఘం అంటే ప్రపంచములో ఉన్నటువంటి విశ్వాసులు 50 మంది. ఇది మన యొక్క నిరీక్షణ. దీని గురించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ అన్నాడు, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. మొదట సంఘము ఎత్తబడాలి. సంఘము పైకెత్తబడిన తర్వాత విడువబడినటువంటి లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి యూదులు కావచ్చు, అవిశ్వాసులైనటువంటి అన్యులు కావచ్చు, వారి మీదకి దేవుడు రప్పించనయ్యున్నటువంటి ఉగ్రతా దినం, భయంకరమైనటువంటి దినం, మనుషులు తట్టుకోలేనటువంటి, తాళలేనటువంటి దినం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా మనుషులు ఏ రీతిగా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు, విపరీతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గమనించాలండి, రాజ్యాలు, అధికారాలు సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు. భూమినిచ్చింది దేవుడు, ఆకాశాన్ని ఇచ్చింది దేవుడు, సృష్టినిచ్చింది దేవుడు, మానవులను పోషిస్తుంది దేవుడు, సంరక్షిస్తుంది దేవుడు. కానీ నిజమైనటువంటి దేవుణ్ణి వదిలి విడిచిపెట్టి నిజమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా దుర్భాషలాడే వాళ్ళు ఎంతమంది, విమర్శించేవారు ఎంతమంది, సంఘాలను హింసించేవారు ఎంతమంది, విశ్వాసులను హింసించేవారు ఎంతమంది, దేవుని యొక్క సువార్తకు ఆటంకాలను కలిగించేవారు ఎంతమంది. అయితే దేవుడు వీటన్నిటిని చూడటం లేదా? దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. అందుకే ప్రతిదానికి సమయం ఉందన్నాడు, ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రతిదండన భూలోకము మీద చూపించే ఒక దినం ఉన్నది. దాని గురించి ఏమన్నాడు? యెహోవా దినము రానయ్యున్నది. అయితే యెహోవా దినములో మనం ఉండం. రక్షింపబడినటువంటి విశ్వాసులు ఉండరు, ఆయన రక్తము చేత కడుగుబడినటువంటి విశ్వాసులు ఉండరు. గమనించాలండి, ఎవరు ఉండరంటే గమనించాలండి, మొదట క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు లేస్తారు. ఈ సబ్జెక్ట్ అనేది ప్రియులు జాన్ మోజెస్ గారు వివరిస్తారు. ఆ విషయానికి నేను వెళ్ళటం లేదు, కానీ క్లుప్తంగా దాన్ని టచ్ చేసి నేను వెళుతూ ఉన్నా. ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు 50 మంది కూడా మరణాన్ని అనుభవించకుండానే మార్పు చెంది మహిమ శరీరాలతో మేఘ మండలం మీద ప్రభువుని ఎదుర్కొంటామనేటువంటిది మన నిరీక్షణ. కాబట్టి విడువబడినటువంటి లోకము ఏ రీతిగా ఉంటుంది అనగా, నమ్మనటువంటి వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి
అవిశ్వాసులైనటువంటి యూదులుంటారు, అవిశ్వాసులైనటువంటి అన్యులుంటారు. కాబట్టి వారి మీదకి దేవుడు రప్పించనయ్యున్నటువంటి ఉగ్రత అంటాం, భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైనటువంటి తీర్పు అండి. అనగా పాపానికి దేవుడు ఏం చేస్తాడు? శిక్ష విధించేవాడుగా ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి, అన్యాయాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని సహించేవాడు కాదు. కాబట్టి పాపానికి న్యాయమైనటువంటి శిక్షను ఆయన రప్పించాలి కనుక న్యాయాధిపతిగా దేవుడు 7 సంవత్సరాలు, ఇక్కడ యెహోవా దినం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది 7 సంవత్సరములను ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాట. ఎక్కడుంది ఈ మాట అంటే చూడండి, ఇది దానియేలు గ్రంథములో వ్రాయబడినటువంటి మాట. యెహోవా దినం, అక్కడ దానియేలుకు దేవుడు అనగా తన యొక్క జనాంగాన్ని గురించినటువంటి ముందు జరగనైనటువంటి భవిష్యత్ కార్యాలను గురించి ముందుగానే తెలియచేస్తూ 70 వారములు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా దేవుడు తన భక్తుడైనటువంటి దానియేలుకు బయలుపరుస్తాడు. ఆ 70 వారాలలో ఉన్నటువంటి ఒక వారాన్ని గురించి ఇది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక మాట చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. మనసు పెట్టి శ్రద్ధగా ఆలకిస్తేనే ఈ లేఖన సత్యాలు అర్థమవుతాయి కనుక దయచేసి రిఫరెన్స్లు నోట్ చేసుకోండి. చెప్పబడుచు ఉన్నటువంటి యొక్క సత్యాలను శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా దేవుడు ఈ యొక్క సత్యాన్ని మీకు ప్రత్యేకంగా అర్థమయ్యేటట్లుగా మరి దేవుడు సహాయం చేస్తాడు మీకు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనములో ఉన్నటువంటి మాట. అతడు గమనించాలండి. ఇక్కడేమో మనం ఏమి చూసాం? జకర్యా గ్రంథములు ఏమని ఉన్నది? యెహోవా దినం అంటే ఒక్క దినం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యములో అనగా దేవుని మాటలలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని దేవుడు వేరొక స్థలంలో దాన్ని వివరిస్తాడు. అందుకే ఒక వచనాన్ని, ఒక మాటను వేరొక మాటతో మనం సరిపోల్చాలి, గమనించాలి. వేరొక మాటతో సరిపోలిస్తేనే ఆ మాటకున్నటువంటి ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అసలు ఏ సందర్భంలో దేవుడు ఆ మాట పలికాడో ఆ విషయం మనకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో యెహోవా దినం అని అన్నాడు. మనం 24 గంటల సమయం అనుకుంటాం. కాదు, దాని గురించి ముందుగానే ప్రవచించాడు. ఏమిటాడు? ఒక వారం అన్నాడు కదా, ఒక వారం అన్నాడు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అతడనగా క్రీస్తు విరోధి, అనగా సంఘము పైకెత్తబడగానే ప్రపంచమంతా కూడా ఒక అధిపతి అధికారం క్రింద ఉంటుంది. అతడు క్రీస్తుకు విరోధి, సత్యానికి విరోధి, దేవుని వాక్యానికి విరోధి. అతడు మతాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడు, అదే రీతిగా రాజకీయాన్ని తన యొక్క స్వాధీనంలో ఉంచుకుంటాడు. అనగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అంతా కూడా తన స్వాధీనంలో ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా తన స్వాధీనంలో ఉంచుకొని అతడు భూలోకాన్ని పరిపాలన చేస్తాడు. క్రీస్తు విరోధి అంటాం, యాంటీ క్రైస్ట్. ఎప్పుడు? సంఘము పైకెత్తబడిన తర్వాత అతడు నాశనపుత్రుడు అని అతనికి పేరు. అతడు క్రీస్తు విరోధని అతనికి పేరు. అనగా సత్యానికి, దేవుని వాక్యానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాతాను చేత నిలుపబడినటువంటి ఒక వ్యక్తి ప్రపంచాన్నంతటి కూడా ఏలుతూ ఉంటాడు. ప్రపంచమంతా కూడా తన స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి మొదట యూదులు నమ్ముతారు, యూదులు అతనితో నిబంధన చేస్తారు. అనగా ఇతడు మనకు అనుకూలంగానే ఉన్నాడు అని యూదులు అతనిని నమ్మి యెరూషలేములో వారి దేవాలయాన్ని కడతారు. దేవాలయాన్ని కట్టినటువంటి 3.5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడంటే ఈ అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి తన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయములో నిలిపి దీన్ని పూజింపమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలుకి అర్థమైపోయింది, ఇతడు క్రీస్తు కాడు. వారు క్రీస్తు అనుకుంటారు ముందు. అతని మాటలను బట్టి, అతడు చేసే పనులను బట్టి, అతనికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి అతడు క్రీస్తు అనుకుంటాడు. కానీ ఇశ్రాయేలును మేము మోసపోయాం అని ఎప్పుడైతే విగ్రహారాధన చేయమని వారిని బలవంతం చేస్తాడో, విగ్రహారాధన చేయకపోతే వారిని హింసిస్తాడో, చంపుతాడో, ఈ విషయాన్ని ఎరిగినటువంటి ఇశ్రాయేలును వ్యతిరేకిస్తారు. అందుకే మొదట 3.5 సంవత్సరాలేమో శ్రమల కాలం అన్నాడు ఈ వారంలో, ఆ తర్వాత 3.5 సంవత్సరములు మహాశ్రమలు అన్నాడు. గమనించాలండి. కాబట్టి వారం అనగా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరములు శ్రమలు, ఆ తర్వాత 3.5 అసలు
ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలులు అలాంటి శ్రమ అనుభవిస్తారు. ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి అన్యులు కూడా ఆ శ్రమలను అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోవా దినమని జకర్యా గ్రంథంలో ఉన్నది. దీన్ని గురించినటువంటి ప్రవచనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక వారం అని ఉన్నది. వారాన్ని మీరు ఒక 7 సంవత్సరాలని ఎలా చెబుతారు అని ఒకవేళ ప్రశ్న వస్తే, అనుమానం వస్తే చూడండి, ఆది కాండము 29వ అధ్యాయం గమనించాలండి. ఆది కాండము 29వ అధ్యాయము లాబాను తన అల్లుడైనటువంటి యాకోబుతో పలుకుతూ ఉన్నటువంటి మాట. తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయాని ఇస్తాడు. అయితే యాకోబు మనసు చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు మీద ఉంటుంది. కాబట్టి ఆ సందర్భముగా వారి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణలు ఏమంటున్నాడో చూడండి. 29వ అధ్యాయము ఆది కాండము 27వ వచనం చదవాలి. గమనించాలండి. నా చిన్న కుమార్తెను నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? వారము నువ్వు సంపూర్ణము చేయాలి. ఏమిటి వారం? దీనికి మనం తలలో బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించినటువంటి వివరణ దేవుడు అక్కడే ఇచ్చాడు. వారం అంటే ఏమిటో దేవుడు అక్కడ రాయించాడు. గమనించాలండి. వారం అనగా ఎన్ని సంవత్సరాలు చెప్పండి? వారం అనగా 7 సంవత్సరాలు. అందుకే దానియేలు గ్రంథంలో 70 ఏళ్ల ప్రవచనం అంటే 70 × 7 అనగా 490 సంవత్సరాల యొక్క ప్రవచనం అండి. అది యూదులకు సంబంధించింది. అయితే 69వ వారముతో ఏమైపోయింది? ఆ ప్రణాళిక బ్రేక్ అయింది. 69వ వారములో ఏమైంది? సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు 69వ వారానికి 70వ వారానికి మధ్య సంఘం ఉన్నది. గమనించాలండి. దేవుడు గమనించండి, సంఘం అనేటువంటి ఉనికిలోనికి వచ్చింది. పాత నిబంధనలో సంఘం లేదు. పాత నిబంధనలో సంఘం యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున 69వ వారాన్ని బ్రేక్ చేసి 69వ వారంలో సంఘాన్ని ప్రారంభించాడు. అదే పెంతెకొస్తు దినం. దీనినే కృపాకాలం అంటాం, సంఘకాలం అంటాం. సంఘము భూలోకములో ఉన్నంత వరకు కూడా 69వ సంవత్సరము 70వ వారమునకు మధ్య సంఘం ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే 69వ వారము పూర్తవుతూ ఉన్నదో అప్పుడు సంఘం పైకెత్తబడుతుంది. అప్పుడు 70వ వారం ఎవరికి చెందినది? యూదులకు చెందినటువంటి ఆ 70వ వారము ప్రారంభమవుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఏ కాలంలో ఉన్నాం? 69వ వారమునకు 70వ వారమునకు మధ్య ఉన్నటువంటి సంఘకాలం అంటాం. కాబట్టి యెహోవా దినం అనేటువంటి మాటను మనం ఇప్పుడు రండి. యెహోవా దినం అంటే అది వారమని, ఆ వారం అంటే 7 సంవత్సరాలని, ఆ 7 సంవత్సరాల్లో కూడా మొదటి అర్ధ వారం అంటే 3.5 సంవత్సరములు శ్రమల కాలం, ఆ తర్వాత 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం అని. దానికి కారణం ఏంటో కూడా మనం చూడగలిగాం. ఇప్పుడు రండి, జకర్యా గ్రంథానికి రండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మరలా నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో యెహోవా దినము వచ్చుచూ ఉన్నది, అనగా రానయ్యున్నటువంటి ఆ యొక్క దినము త్వరలో రానయ్యున్నది. సంఘము పైకెత్తబడిన తర్వాత భూలోకములో విడువబడినటువంటి వాళ్ళకి 7 ఏండ్ల మహాశ్రమల కాలం. ఎందుకు ఈ శ్రమల కాలం? ఎందుకు ఈ శ్రమల కాలం? చూడండి, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ఆ యొక్క మాటలు. అందుకే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి గమనించాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు 3 విధాలైనటువంటి తీర్పులను దేవుడు భూలోకం మీదకి రప్పిస్తాడు. గమనించాలి, అదే శ్రమల కాలం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు బోరుల తీర్పు అన్నాడు. 7 బోరుల తీర్పు, 7 ముద్రల తీర్పు, 7 పాత్రల తీర్పు. ఎప్పుడు సంభవిస్తుంది చెప్పండి? ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలోనే అవి సంభవిస్తాయని బహు విశేషంగా, బహు వివరంగా దేవుడు, అందుకే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు దేవుడు తన యొక్క ఉగ్రతను, అనగా ప్రతిదండనా దినాలవి, దేవుని మాటకు లోబడ నొల్లనటువంటి ప్రజల మీదకి దేవుడు రప్పించనయ్యినటువంటి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పుకు సంబంధించినటువంటి కాలం అది. మనుషులు తాళుకోలేరు.
మనుషులు తట్టుకోలేరు చూడండి. అందువలన ఈ యొక్క యెహోవా దినాన్ని గురించినటువంటి, ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి, అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సిలువలో అప్పగించినటువంటి ఆ యొక్క శాపం అనేది వారి మీద నిలిచే ఉన్నది. కాబట్టి ఆ శాపాన్ని యూదులు అనుభవించాలి. దాని కొరకు ఆయన నియమింపబడింది. దాని కొరకు నియమింపబడిందే ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం. అంత మాత్రమే కాదు, దానికి సహకరించినటువంటి రోమా ప్రభుత్వం అనగా అన్యులు. కాబట్టి యూదుడు అన్యుడు అనేటువంటి భేదము లేకుండా ప్రపంచం మీదకి దేవుడు రప్పించనైనటువంటి ఆ తీర్పును గూర్చినటువంటి సంగతి చూడండి. ఆ మత్తయి సువార్త నాకు సమయం అయిపోయింది. అయితే 1-2 సంగతులు మీకు రిఫరెన్స్లు చూపించి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. దైవజనులు జాన్ మోజెస్ గారు, తర్వాత మోషే గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడం కొరకే దూర ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు కనుక వారికి మనం సమయం ఇవ్వాలి. కాబట్టి సమయాన్ని బట్టి నేను తదుపరి ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలో ఒలీవల కొండ మీద ప్రభు బోధించినటువంటి బోధ అంతా కూడా దీనికి సంబంధించింది. 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం గమనించాలండి. అప్పుడు జనులు ఎవరిని? ఇశ్రాయేలీలను. అప్పుడు జనులు అంటే ఎవరు? నమ్మనటువంటి అన్యులు ఉంటారే. కాబట్టి అప్పుడు జనులు మిమ్మును, కాబట్టి శ్రమలే కాదండి, అనేక మంది హతులు అవుతారు వారు చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రభు ఒలీవల కొండ మీద చేసినటువంటి యొక్క ప్రసంగం అంతా కూడా దీనికి సంబంధించిందే. తర్వాత చూడండి, చదువు ఇంకా. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత హింసింపబడతారు, ద్వేషింపబడతారు, చంపబడతారు. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి తీర్మానాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి భూలోకం మీదనే దేవుడు పాపము మీదకి రప్పించనయ్యినటువంటి శిక్ష గమనించాలండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్క్సు వార్తలో కూడా చూడండి. మార్క్సు వార్త 13వ అధ్యాయము. మార్క్సు వార్త 13వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినటువంటి మాట గమనించాలండి. దాన్ని శ్రమల కాలం ఎందుకంటామంటే కారణం ఇది. 13వ అధ్యాయం 19వ వచనంలో అవి శ్రమగల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగనటువంటి అలాంటి మహాశ్రమలు ఇశ్రాయేలీలు, అదే సమయంలో ఆ కాలంలో ఉన్నటువంటి అన్యులు కూడా తమ యొక్క పాపమునకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ప్రతిదండన శిక్ష వారి మీద పడుతుంది అనేటువంటి విషయము. అనగా 1000 ఏళ్ల పరిపాలన కాలమునకు ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే మనం చూస్తాం. ఈ ఇబ్బంది అనేటువంటి కొలిముందు చూసారా? ఈ శ్రమలు అనేటువంటి కొలిమి ద్వారా ఈ శ్రమలలో వారు ఏం చేస్తారంటే వారు దేవుని వైపు తిరుగుతారండి. ఒకవైపు అన్యులైనటువంటి వారు తమను ద్వేషిస్తూ చంపుతూ, అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ కూడా ఈ యొక్క క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే ఆ దినాలలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా తన స్వాధీనంలో ఉంటాయి కనుక ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు, దేశాలు, సైన్యమంతా కూడా యెరూషలేము చుట్టూ మోహరించి ఉంటుంది. వారు ఎటు పోవటానికి దిక్కులేనటువంటి స్థితిలో వారు ఉంటారు కనుక ఆ సమయంలో వారు దేవుని వైపు తిరుగుతారు. మెస్సియాను వారు గుర్తు చేసుకుంటారు. పాత నిబంధనలో మెస్సియాగా ఉన్నటువంటి ఆ క్రీస్తుని గురించి వారు ఆలోచన చేసి ఆ క్రీస్తు నిమిత్తమై వారు కనిపెట్టి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభు వైపు చూచి ఆ శ్రమల కాలంలోనే ఇశ్రాయేలు ఏం చేస్తారు? ఆ శ్రమలను బట్టి రక్షింపబడినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులు నాటి కాలంలో ఉన్నటువంటి అన్యులైనటువంటి వారికి సువార్తను ప్రకటించగా అనేకులైనటువంటి అన్యులు కూడా రక్షింపబడతారు. కాబట్టి ఒకవైపు శ్రమలు, అనేక మంది చనిపోతారు. అదే సమయంలో ఆ శ్రమలను బట్టి అందుకే దేవుడు ఉగ్రత చూపుతూనే, దేవుడు కోపిస్తూనే దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క
ప్రేమను చూపే దేవుడు, తన యొక్క దయను చూపించే దేవుడు కనుక వారిని సంపూర్ణంగా నాశనము చేయటం అనేది దేవునికి ఇష్టం లేదు కనుక ఆ శ్రమలలో దేవుని వైపు తిరుగుతారు, ఇశ్రాయేలు రక్షింపబడతారు. అంత మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారు కూడా రక్షింపబడి ప్రభు రాకడ కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో ఆ కార్యాలు జకర్యా గ్రంథంలో రాయబడ్డాయి. మచ్చుకు ఒక మాట చదివి నేను సమయాన్ని ప్రియులకు అప్పగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, మాట్లాడు వారిలో నుండి వచ్చి, ఈ మాట అంటర్లైన్ చేసుకోవాలండి. ఏ కాలం ఇది? శ్రమల కాలం. 6వ అధ్యాయం నుండి 19 వరకు ఏమిటి? శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో ఇక్కడ ఎవరు వీరు గమనించాలండి. ఎవరు వీరు? ప్రతి జనం అంటే ఎవరు వీరు? యూదులు కాదండి, అన్యులు. ప్రతి జనం అంటే అర్థం అది ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎంత? ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. గమనించాలనా? కాబట్టి ఎన్నో లక్షల మంది లేక కోట్ల మంది అని మనం చెప్పుకోవచ్చు. వారందరూ కూడా రక్షింపబడి యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా వారు రక్షింపబడి ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రభు రాకడ కొరకై ఎదురు చూచే అన్యులు వీరు. మరి యూదులు ఎంతమంది అని కొంత లెక్క అక్కడ ఉంది. ఒక్కొక్క గోత్రములో నుండి ఎంతమంది? 12,000 మంది చొప్పున 12 గోత్రాలలో 1,44,000 మంది యూదులు అనగా వీరి ద్వారా వీరందరూ కూడా రక్షింపబడతారు. ఇంకా అనేకులు ఉంటారు, యూదులు ఇంకా అనేకులు ఉంటారు. కాబట్టి 1,44,000 మంది సువార్తికులుగా, దేవుని సేవకులుగా ఆ శ్రమల దినాల్లోనే ప్రభువును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడం ద్వారా లక్షల కొలది మంది అన్యులైనటువంటి వారు రక్షింపబడతారు. కాబట్టి యూదులు కూడా రక్షింపబడతారు. వీరు ప్రభువు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండగా ప్రభు తన కార్యాలను ఏ రీతిగా జరిగిస్తాడో ఇప్పుడు మనం చూచాం. 4 పండుగలు తగిన కాలమందు దేవుడు ఏ రీతిగా జరిగించాడో అదే రీతిగా 5వ పండుగ, 6వ పండుగ, 7వ పండుగ జరుగుతుంది. కాబట్టి 5వ పండుగ నుండి మనము భూలోకమున ఉన్నాం. శ్రమల కాలానికి ముందే మనము పైకెత్తబడతాం. దీన్నే సంఘము పైకెత్తబడుట, ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. మహిమ శరీరాలతో ప్రభువుతో పాటు ఉంటాం. విడుబడినటువంటి వారికి దుఃఖం, నిట్టూర్పు, శ్రమ. కానీ దేవుని యొక్క సన్నిధిలో రక్షింపబడి ఆయన బిడ్డలంగా ఉన్నటువంటి మనము మహిమ శరీరములతో ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా నిలిచి ఉన్నటువంటి విశ్వాసులు 50 మంది కూడా మార్పు చెంది మహిమ శరీరాలతో మేఘమండలం మీద ప్రభువుని ఎదుర్కొని 7 ఏళ్ళు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం విందు. మనకెంత శుభప్రదమైన నిరీక్షణ, మనకెంత సంతోషం, సమాధానం. ప్రభువును పోలి ఉంటాం, ప్రభువును ముఖాముఖిగా చూస్తాం. చెప్పనశక్యమైనటువంటి ఆనందాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఆనందాన్ని అనుభవించాలంటే నువ్వు తీర్మానం చేయాలి. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి సత్యాన్ని నీవు అంగీకరించి నీ పాపం విషయమై పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగి ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు సంఘంలో చేర్చబడతావు. రేపు సంఘం పైకెత్తబడినప్పుడు పైకెత్తబడే వారిలో నీవుంటావు. కానీ నీవు ఆశిస్తే జరగదు, నువ్వు పాట పాడితే జరగదు. హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంటేనే ఈ ధన్యత. అలాంటి ధన్యమైనటువంటి జీవితము లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహించాలని, రక్షింపబడినటువంటి మనము ఆ ప్రభు రాకడ కొరకై సిద్ధపడి ఎదురు చూస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఆ రీతిగా జీవించుట కొరకై దేవుడు మనకు సహాయం చేయనుగాక.